చాట్ లో రెడీ రెస్పాండ్ అవుతారా? Yes, ma'am. చాట్ లో ఎస్ రెస్పాండ్ మ్యామ్ అవుతారా? రెడీ. ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది, ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ప్లీజ్ బీ మ్యూట్ పెట్టుకోండి. లేదు నా బ్యాక్గ్రౌండ్ లో బాగానే ఉంది, వాయిస్ ఏమీ రావట్లేదు, నాకు కంఫర్ట్ గా ఉంది, నేను మాట్లాడతాను అని అనుకున్నప్పుడు యూ కెన్ అన్మ్యూట్. ఓకేనా? అండ్ దీనికన్నా ముందు థియరీ పార్ట్స్ ఏం వినాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఈవెన్ ఇది రికార్డింగ్ విన్న వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ రిపీట్. అండ్ ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ థియరీ ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్రాక్టికల్స్ కూడా చెప్పుకున్నాము. ఇన్ కేస్ అది ఎక్కడున్నాయి ఏంటి తెలియలేదు అని అనుకుంటే నేను మీకు రికార్డర్ షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు ఎవరికైనా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు యాడ్ స్ట్రక్చర్ అనేది తెలియాలి. అంటే మీరు ఒక యాడ్ పర్సన్కి, అంటే ఎవరికైనా ఒక బొటిక్ వాళ్ళకి కానీ ఎల్ఐసి ఏజెంట్కి కానీ ఎవరికైనా మీరు యాడ్ ప్రొవైడ్ చేయాలి, సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏ యాడ్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హేమలత ఉంది, తను ఒక బొటిక్ ఓనర్ అనుకోండి, తనకి ఎలాంటి యాడ్ ప్రొవైడ్ చేయాలి? ఇప్పుడు కల్పన గారు ఉన్నారు, తను ఒక ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి, తనకి ఎలాంటి యాడ్ ప్రొవైడ్ చేయాలి? స్వరూప ఉన్నారు, తనైతే ఆఫ్లైన్ ఒక కిరాణా స్టోర్ పెట్టుకున్నారు అనుకోండి, తనకి ఎలాంటి యాడ్ రన్ చేయాలి? లేదు. సంయుక్త గారు ఉన్నారు, తన ఒక సారీ స్టోర్ ఓపెన్ చేశారు కొత్తగా, సో తనకి ఎలాంటి యాడ్ రన్ చేయాలి? ఇలాంటివన్నీ కూడా మనకి ఫస్ట్ యాడ్ స్ట్రక్చర్ ద్వారా తెలుస్తుంది. ఆ యాడ్ స్ట్రక్చర్ అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, సో ప్రాపర్గా వినండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను టైం ఇస్తాను, చాట్లో అడగండి. అండ్ వన్ మోర్ థింగ్, కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది బికాస్ దీని ముందు ట్రైనింగ్స్ వాళ్ళు అటెండ్ అవ్వలేదు కాబట్టి. దెన్ వాళ్ళు నాకు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన రికార్డింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా మీకు మెసేజ్ చేసి నేను వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్, కొంచెం నాకు టైం ఇవ్వండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతా. స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్, ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం అండ్ ఫేస్బుక్ యాడ్స్ ఆబ్జెక్టివ్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్? Guys, respond in chat box. How many types of objectives? 6, ma'am. 6 types. Very good. Akshita and Madhuri. Enti 6 types of objectives? May I know? Types of objectives enti? Right? Brand awareness. Awareness. ఎవరికి గుర్తులేదా? Traffic. చాలా గ్యాప్ వచ్చింది కదా, Traffic, మర్చిపోయారా? Engagement and sales. సూపర్ ప్రశాంతి. అవేర్నెస్, ట్రాఫిక్, లీడ్స్, ఎంగేజ్మెంట్, సేల్స్. ఇంకొకటి మర్చిపోయావు, ఏంటది? యాప్ ఇన్స్టాల్. యాప్ ఇన్స్టాల్. టోటల్ 6 టైప్స్. ఎంగేజ్మెంట్. గుడ్ గుడ్. ఓకేనా? ఓకే. సో ఈ 6 టైప్స్ దేనికి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అది తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఈ నాలెడ్జ్ తెలియాలి. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే ట్రైనింగ్ నేను తీసుకుంటున్నానో అది కానీ మీకు తెలిస్తే యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా ఫేస్బుక్ యాడ్ సర్వీస్లో యూ విల్ బి ద ప్రో. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఇస్తుంది కదా, అనిపిస్తుంది. రికార్డింగ్ కూడా Yes, అవుతుంది ma'am. కదా చాము? అవుతుంది. ఓకే ఓకే. యాడ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్, ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం, ఎఫ్బి యాడ్స్ ఆబ్జెక్టివ్స్. సో ఏంటి యాడ్ స్ట్రక్చర్, ఇవన్నీ కూడా మీకు 1 by 1 చెప్తాను, క్లియర్ గా వినండి, కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫేస్బుక్ యాడ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్. మెటా యాడ్స్ మేనేజర్ లో యాడ్ స్ట్రక్చర్ అనేది 3 లెవెల్స్ లో ఉంటుంది. ఆ 3 లెవెల్స్ ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి క్యాంపెయిన్ లెవెల్. అంటే ఎవరికి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి మనకి. సెలెక్ట్ ఆబ్జెక్టివ్, అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్. ఇది 3 మెయిన్ వేస్. ఈ 3 మెయిన్ వేస్ లో ఆ 6 టైప్స్ వస్తాయి. గివ్ మీ సెకండ్. ఓకే, సో 3 లెవెల్స్ అని చెప్పాను కదా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫేస్బుక్ యాడ్ స్ట్రక్చర్ అనేది 3 లెవెల్స్ లో ఉంటుంది. ఆ 3 లెవెల్స్ ఏంటి అంటే ఫస్ట్ అవేర్నెస్. ఓకే, అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, నోట్ చేసుకోండి. ఇవి కానీ మీకు ప్రాపర్ గా తెలిస్తే ఫేస్బుక్ యాడ్స్ మంచిగా రన్ చేసుకోవచ్చు. మీరు ఓన్ గా రన్ చేసుకోవచ్చు, లేదా యాజ్ అ ఫ్రీలాన్సర్ గా కూడా మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాతింగ్ బ్రాండ్ వాంట్స్ మోర్ సేల్స్, చూస్ కన్వర్షన్ ఆబ్జెక్టివ్. అంటే ఒక క్లాతింగ్ బ్రాండ్ కి సేల్స్ కావాలి, అలాంటప్పుడు నువ్వు ఎలాంటి ఆబ్జెక్టివ్ యూస్ చేస్తావు అంటే కన్వర్జేషన్స్ లైక్ కన్వర్షన్ ఆబ్జెక్టివ్ యూస్ చేస్తా. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, సెకండ్ ఏంటి అంటే యాడ్ సెట్ లెవెల్. ఫస్ట్ ది క్యాంపెయిన్ నేమ్, అంటే అది క్లయింట్ నేమ్ కానీ బిజినెస్ నేమ్ కానీ ఓన్లీ అది ఒక్కటే పెడతారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. గివ్ ఎ సెకండ్. ఇది ఏంటి అంటే 3 లెవెల్స్ లో ఉంటుందని చెప్పాను కదా. ఫస్ట్ లెవెల్ వచ్చేసి క్యాంపెయిన్ లెవెల్. క్యాంపెయిన్ లెవెల్లో సెలెక్ట్ ఆబ్జెక్టివ్, అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ అంటే ఈ 3 మెయిన్ లెవెల్స్ అన్నమాట. ఈ 3 మెయిన్ లెవెల్స్ లో సబ్ లెవెల్స్ ఉంటాయి. 6 టైప్స్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ కేటగిరీకి వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెకండ్ లెవెల్ వచ్చేసి యాడ్ సెట్ లెవెల్, దట్ డెలివరీ. అంటే యాడ్ సెట్ డిసైడ్స్ హౌ ద క్యాంపెయిన్ రన్స్. యాడ్ సెట్ లెవెల్ ద డెలివరీ డెఫినిషన్ ఏంటి అంటే యాడ్ సెట్ డిసైడ్స్ హౌ ద క్యాంపెయిన్ రన్స్. అంటే ఎలా రన్ అవ్వాలి, ఎక్కడ చూపించాలి, ఎవరికి కనిపించాలి, ఎంత కాలం కనిపించాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో కొంచెం వాయిస్ వస్తుంది, మ్యూట్ పెట్టుకోండి. పర్పస్ అంటే టు కంట్రోల్ హూ సీస్ ద యాడ్ వెన్ అండ్ వేర్. అంటే ఎవరికి కనిపించాలి, ఎక్కడ కనిపించాలి, ఎలా కనిపించాలి. సంయుక్త గారు మ్యూట్ పెట్టుకోండి, నేను అడిగినప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ కీ సెట్టింగ్స్, ఆడియన్స్ టార్గెటింగ్. అంటే ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ వైజాగ్ లో ఉన్నాను అనుకోండి. సో వైజాగ్ లో ఉండి నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఉండి క్లాస్ వింటున్నాం. సో ఎవరి ప్లేస్ లో ఎలా వినాలి అనేది నేను ఇప్పటి వరకు నేను డిసైడ్ చేయగలను. బికాస్ ఈ లింక్ అనేది ఓన్లీ నా టీం వరకే వస్తుంది కానీ ప్రతి ఒక్కరికి రాదు. సో నేను ఇప్పుడు డిసైడ్ చేశాను ఆడియన్స్ టార్గెటింగ్, నా టీంని మాత్రమే నేను టార్గెట్ చేసి ఈరోజు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. డెమోగ్రాఫిక్స్ అంటే ఏజ్, జెండరు, లొకేషన్. ఇది మనమే డిసైడ్ చేస్తాం అకార్డింగ్ టు క్లయింట్ బిజినెస్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా. నెక్స్ట్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్, ఫిట్నెస్, ఫ్రీలాన్సింగ్, ఎడ్యుకేషన్, ఎఫిలియేట్ మార్కెటింగ్, బొటిక్, రీసెల్లింగ్, ఇలా చాలా చాలా ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ అనేది అకార్డింగ్ టు యువర్ క్లయింట్ యూ హ్యావ్ టు డిసైడ్, యూ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ బిహేవియర్స్, పర్చేస్ హిస్టరీ, డివైస్. ఏ డౌట్స్ ఉన్న చాట్ లో మెన్షన్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ ప్లేస్మెంట్స్, బడ్జెట్ షెడ్యూల్. ప్లేస్మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ యాడ్ విల్ అపియర్, ఫేస్బుక్ ఫీడ్ లోనా, ఇన్స్టాగ్రామ్ లోనా, మెసెంజర్ లోనా, స్టోరీసా, ఇవి మీరు డిసైడ్ చేయాలి అకార్డింగ్ టు యువర్ క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంయుక్త గారు ఒక బొటిక్ ఆఫ్లైన్లో బొటిక్ ఓపెన్ చేశారనుకోండి. సో తన యాడ్ రన్ అనేది ఎక్కడెక్కడ చూపించాలి, తనకి ఎలాంటి యాడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అనేది యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా నేనే డిసైడ్ చేయాలి. అది నేను డిసైడ్ చేసేస్తే అయిపోదు, క్లయింట్కి నేను చెప్పాలి. మీరు నెమ్మదిగా మాట్లాడుకోండి అని చెప్పాను. నేను చాలా గట్టిగా అరుస్తున్నాను, బట్ మీ మాటలే నాకు రీచ్ అవుతున్నాయి. నెక్స్ట్ బడ్జెట్ అండ్ షెడ్యూల్. బడ్జెట్ ఏంటి అంటే అది మీరు డైలీలో పెడతారా, లైఫ్ టైం పెడతారా అనేది డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ క్లయింట్. సో బడ్జెట్ అనేది డైలీ పెడతా, అది మీరు 100 రూపీస్ పెడతారా, 200 రూపీస్ పెడతారా, 300 రూపీస్ పెడతారా అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ లైఫ్ టైం బడ్జెట్ అయితే మీరు క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, యూపీఐ, జీపే, అకార్డింగ్ టు క్లయింట్ బడ్జెట్ ప్రకారం ఫండ్స్ అనేది యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో కొన్ని టెక్నికల్ వర్డ్స్ అనేది మనకి తెలిసి ఉండాలండి. ఆ టెక్నికల్ వర్డ్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉండాలి. అర్థం అవుతుంది కదా అందరికీ? బోయా గారు, సంయుక్త గారు, జయశ్రీ గారు, శశి, స్వరూప గారు, అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ బడ్జెట్ షెడ్యూల్ అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తున్నాను చూడండి. హూ షుడ్ సీ మై యాడ్, వేర్ అండ్ ఫర్ హౌ లాంగ్. ఇక్కడ వచ్చేసింది చూడండి, ఈ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. యూజ్ అంటే ఎవరికి మీ యాడ్ కనిపించాలి, ఎక్కడ కనిపించాలి, ఎంత కాలం కనిపించాలి, ఇది డిసైడ్ చేసేది మీరే. అంటే స్టార్టింగ్ డే, ఎండ్ డే అనేది కూడా అకార్డింగ్ టు యువర్ క్లయింట్ బడ్జెట్, అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్, అకార్డింగ్ టు యువర్ సర్వీస్ టైం మీరు డిసైడ్ అకార్డింగ్ టు యువర్ సర్వీస్ టైం మీరు డిసైడ్ చేసుకొని దెన్ యూ కెన్
డూ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షో యాడ్ ఓన్లీ టు 20 to 35 ఏజ్ ఉమెన్ ఇన్ హైదరాబాద్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్. ఇక్కడ ఎన్ని వచ్చాయి చూడండి. యాడ్ ఎక్కడ కనిపించాలని చెప్పాను ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో. ఎవరికైతే రెస్పాండ్. మనం పోస్ట్ చేయాలి కదా. ఏజ్ 20 to 35 హైదరాబాద్ ఏజ్ అంటే లొకేషన్ ఏజ్ చెప్పారు, లొకేషన్ లొకేషన్ హైదరాబాద్. చెప్పారు. ఓన్లీ హైదరాబాద్. నెక్స్ట్ లొకేషన్. ఫ్యాషన్ లో ఎవరికైతే ఫ్యాషన్. ఎగ్జాక్ట్లీ, గుడ్. సో ఫ్యాషన్ అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్ కీ పాయింట్స్. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, చూడండి ఇక్కడ డెమోగ్రాఫిక్స్ చెప్పుకున్నాము, అంటే ఏజ్, జెండర్, లొకేషన్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఏమొచ్చింది, ఫ్యాషన్ వచ్చింది. అర్థమైంది కదా, ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ క్లియర్ అయ్యాయా మీకు ఎగ్జాంపుల్ తో? క్లియర్. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే యాడ్ లెవెల్, ద క్రియేటివ్. ఇప్పుడు మీరు ఫ్రీలాన్సర్గా క్లయింట్కి యాడ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బిజినెస్ నేమ్ ఏంటి అనేది ఫస్ట్ లెవెల్, క్యాంపెయిన్ నేమ్ అనేది పెడతారు. సెకండ్ లెవెల్ ఏంటి అని చెప్పాను, యాడ్ లెవెల్ డెలివరీ. యాడ్ సెట్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ యాడ్ సెట్ లెవెల్, అది డెలివరీ అన్నమాట. థర్డ్ లెవెల్ ఏంటి అంటే ద క్రియేటివ్. సో ద క్రియేటివ్ అనేది థర్డ్ లెవెల్. డెఫినిషన్, పర్పస్. జాగ్రత్తగా వినండి, ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. డెఫినిషన్ ఏంటి అంటే దిస్ ఈస్ ద యాక్చువల్ యాడ్ పీపుల్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి కుమారి మీకు కనిపిస్తూ మాట్లాడుతుంది. సో ఇది ఏదైతే మీకు కనిపిస్తున్నానో అదొక వీడియో. ఓకే, నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, అది నా క్రియేటివ్ అంటే యాడ్ కాపీ. ఇప్పుడు మీకు ఏదైతే పీపీటీలో కనిపిస్తుందో అది మొత్తం కూడా సెకండ్ లెవెల్లోకి వస్తుంది. అర్థమవుతుందా? ట్రై టు అండర్స్టాండ్, క్రాస్ చెక్ చేసుకొని మీకు మీరుగానే ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకోవడానికి మైండ్లో ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నది ఒక యాడ్ కాపీ. ఆ యాడ్ కాపీ అనేది ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద యాక్చువల్ యాడ్ పీపుల్ సీ. ఇప్పుడు మీరు యాడ్ అంటే క్లయింట్ నేమ్ పెట్టేశారు, బిజినెస్ నేమ్ పెట్టారు, ఎవరెవరికి కనిపించాలి, ఎక్కడ కనిపించాలి, ఎంతకాలం కనిపించాలో పెట్టారు. అసలు ఏం కనిపించాలనేది ఎక్కడ పెడతారంటే థర్డ్ లెవెల్లో పెడతారు. అంటే వాళ్ళకి మీరు వీడియో కనిపించాలనుకుంటున్నారా, లేదా పోస్టర్ కనిపించాలనుకుంటున్నారా, కొరోజల్స్ కనిపించాలనుకుంటున్నారా అనేది యూ హ్యావ్ టు డిసైడ్ అకార్డింగ్ టు యువర్ క్లయింట్. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను. ఓకే, ఈ క్లాస్ నేను మీకు పీపీటీ అది ఏమీ లేకుండా చెప్తే మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటుందా? ఉండదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ టు డెలివర్ ద మెసేజ్ విత్ ఎంగేజింగ్ కంటెంట్. ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఏదైతే కంటెంట్ ఉందో అది మీకు నేను ఒక పీపీటీ ఎలిమెంట్స్ అన్ని క్లియర్గా ఒక 3D మోడల్లో నేను క్రియేట్ చేసి మీకు నేను ఇది ప్రెజెంట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఈ పీపీటీ చేస్తున్నప్పుడు మాత్రమే నేను పడిపోయాను. బైక్ల మీద కూడా పీపీటీ ప్రిపేర్ చేస్తారా అండి? అలా అంటే టైం సేవ్ అవుతుంది, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్నమాట. మేము చెప్తాం గానీ ఆచరించాం. ఫోన్లు అవి స్టవ్ దగ్గర పెట్టద్దు అని చెప్తాం గానీ మేము ఏం ఆచరించాం. ఏమే అవునా? అయ్యో, ఇంకా అలా అంతే, టైం బ్యాడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ కీ సెట్టింగ్స్. ఇప్పుడు ఏదైతే యాడ్ సెట్ లెవెల్, ఫస్ట్ ఇది క్యాంపెయిన్ లెవెల్ అయిపోయింది, యాడ్ సెట్ లెవెల్ అయిపోయింది, యాడ్ కాపీ లెవెల్ అంటే థర్డ్ లెవెల్ అయిపోయింది. సో ఇందులో కీ సెట్టింగ్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు మేబీ చిన్న చిన్న వర్డ్స్ లా కనిపిస్తాయి కానీ ఇట్స్ క్రియేట్ మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఇది మీకు తెలిసి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు యాడ్ రన్ చేయాలంటే డబ్బులు యాడ్ చేయాలండి. నో, దిస్ ఈజ్ నాట్ ఏ వే టు టాక్ విత్ క్లయింట్ ఇన్ ప్రొఫెషనల్ వే. యూ హ్యావ్ టు టాక్ లైక్ ఏ ప్రొఫెషనల్. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్స్ యాడ్ చేయాలి, లేదా అక్కడ మీరు యాడ్ రన్ అవ్వడానికి సెటైన్ మనీ యాడ్ చేయాలి, అలా బడ్జెట్ యాడ్ చేయాలి. ఇలాంటి వర్డ్స్ అనేది టెక్నికల్ వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. అంతేగాని మీరు అక్కడ డబ్బులు యాడ్ చేసిన తర్వాతే మీకు యాడ్ రన్ అవుతుందండి. నో, దిస్ ఈజ్ నాట్ ఏ వే. ఓకేనా? సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్సే కానీ మేజర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. కీ సెట్టింగ్స్ ఏంటి అంటే ఫార్మాట్. ఇక్కడే ఎగ్జాక్ట్ ఈ పేజ్ దగ్గర నేను పడ్డా.
ఈ ఫేస్ దగ్గరే. ఫార్మాట్, ఇమేజ్, వీడియో, కొరెజల్స్, కలెక్షన్స్. అంటే మీరు క్లయింట్‌కి యాడ్ రన్ చేసినప్పుడు, ఆ యాడ్ రన్ అనేది వీడియో రూపంలో చేస్తారా? అంటే రీల్ రూపంలో చేస్తారా? అది 30 సెకండ్సా? 50 సెకండ్సా? 1 మినిటా? బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ క్లయింట్ బిజినెస్ అండ్ ఆల్. అండ్ వీడియో అనేది కూడా ఎంత తక్కువగా ఉంటే అంత ఇంపాక్ట్ అనేది వస్తుంది మీ క్లయింట్‌కి. నెక్స్ట్ కొరెజల్స్ అంటే ఏంటి? అక్కడ యేసుకొని కూర్చో. కొరెజల్స్ అంటే ఏంటి? నాకొద్దు. ఇక్కడ కొంచెం వేరే ఆ స్టూల్ తీసి ఏమో తెలీదు. తెలీదా? కొరెజల్స్ నో అంటే ఐడియా. ఒక ఇమేజ్ అనేది స్లైడ్ షో లాగా అలాగ వస్తూ ఉంటాయి కదా! మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెడితే ఒకటే పోస్ట్ వస్తుంది. అదే ఒకేసారి పోస్ట్‌లు మనం పెడుతున్నప్పుడు ఎక్కువ ఫోటోస్ యాడ్ చేస్తూ ఉంటాం కదా! ఎప్పుడు చూడలేదా ఇన్‌స్టాగ్రామ్‌లో? చూసాము. ఎస్ మ్యామ్ ఇలా ఇలా చూసాను. స్లైడ్ షో చేస్తాం కదా! ఐడియా ఉందా? Slide show లాగా. పీపీటీలో నా ఇన్‌స్టాలో అన్నీ అవే అంటే మనం ఇలా ఏదైనా జరుపుతూ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుకింగ్ ఛానల్ కానీ, లేదా ఒక హెల్త్ టిప్స్ కానీ, స్కిన్ కేర్ కానీ, ఇలాంటి ఛానల్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారంటే ఆహ్, స్వైప్ అప్ అని అంటారు కదా! స్వైప్ అప్ అని వస్తాయి కింద. ఇలా స్వైప్ అప్ అని రావా? మనం ఇలా స్లైడ్ చేస్తున్నప్పుడు మనకి నెక్స్ట్ స్లైడ్ వస్తూ ఉంటుంది. సో, వాటిని కొరోజల్స్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. మేబీ నా Yes, ma'am. ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు. బట్ Okay. మీనింగ్ అయితే అది. Got it. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రియేటివ్ డిజైన్, బ్రాండింగ్, విజువల్స్, స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు సాయి కుమారి అంటే ఒక ఇన్‌స్టా పేజ్ ద్వారా తన బ్రాండ్ తను బిల్డ్ చేసుకుంది. అలా కూడా మీరు యూజ్ చేసే యాడ్ కాపీలో కనిపించాలి. విజువల్స్‌లో కనిపించాలి. స్టోరీ టెల్లింగ్‌లో కనిపించాలి. ఇప్పుడు ఈ పీపీటీ నాది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? ఎనీథింగ్ ఇస్ దేర్? మీ ఇమేజ్ పైన మీ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో ఉంది ఎగ్జాక్ట్‌లీ. కదా. నా ఫోటో అనేది ఆ కార్నర్‌లో కనిపిస్తుంది చూడండి. ఈ కార్నర్‌లో కనిపిస్తుంది. Yeah. సో, దట్ ఈస్ ద రీజన్. సో, మనది అని తెలియాలి. లేదా అక్కడ మనం ఒక స్టోరీ రూపంలో పెట్టాలి. లేదా అంటే ఒక సీరీస్ రూపంలో చెప్పాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ డిఫరెంట్ యాడ్ కాపీస్. నెక్స్ట్ యాడ్ కాపీ, ప్రైమరీ టెక్స్ట్, హెడ్‌లైన్, డిస్క్రిప్షన్. ఇదే మనము ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇక్కడ హెడ్‌లైన్ అనేది ఏమొస్తుందండి? హెడ్‌లైన్ అనేది ఏంటి ఇక్కడ? కీ సెట్టింగ్స్ అనేది మేజర్‌గా హెడ్‌లైన్. ఓకే. ప్రైమరీ టెక్స్ట్ అనేది ఇప్పుడు మీరు ఇవనుకోండి. ఫార్మాట్, క్రియేటివ్ డిజైన్, యాడ్ కాపీ. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ ఏదైతే మొత్తం మెన్షన్ చేశానో పీపీటీలో అది మొత్తం డిస్క్రిప్షన్‌లో తీసుకోండి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి కుమారి ఫోటో ఉంది. ఓకే. ఆ ఫోటో అనేది యాడ్ కాపీ. దాని పైన అనేది మీరు పెట్టేది హెడ్‌లైన్. కింద పెట్టేది యాడ్ కాపీకి ఏదైతే టెక్స్ట్ యాడ్ చేస్తామో ఆ టెక్స్ట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే మీరు పెట్టే వీడియో కానీ, ఫోటో కానీ, పోస్టర్ కానీ ఏది యాడ్ చేసినా అకార్డింగ్ టు యువర్ క్లయింట్ బిజినెస్ వాళ్ళకి ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాళ్ళ డిస్క్రిప్షన్ ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. హేమలత గారు ఉన్నారా? ఇప్పుడు నేను రోజ్‌మెరీ లీవ్స్ అని చెప్పాననుకోండి. లేదా రోజ్‌మెరీ ఆయిల్ అని చెప్పాననుకోండి. రోజ్‌మెరీ ఆయిల్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఏమైనా డిస్క్రిప్షన్ చెప్పాలి ఉంటుందా? చెప్పడం అవసరం లేదా? ఉంటది. చెప్పాలి ఆబ్వియస్లీ మ్యామ్. డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే. Yes. ఆబ్వియస్లీ డిస్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. సేమ్ లైక్ దట్ ఏదైనా మీరు యాడ్ చేస్తున్నప్పుడు మీ క్లయింట్ ప్రకారం వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మీరు యాడ్ చేయాలి. ఓకే. కాల్ టు యాక్షన్ గుర్తుందా? సిటిఏ. కాల్ టు యాక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. షాప్ నౌ, సైన్ అప్, లెర్న్ మోర్ అండ్ ఇలాంటివి కొన్ని కాల్ టు యాక్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ కాల్ టు యాక్షన్స్‌లో మీకు ఇంకొకటి ఏంటి అంటే వాట్సాప్ మెసేజ్ అని కానీ, ఇన్‌స్టాగ్రామ్ డీఎం కానీ, లేదా ఫేస్‌బుక్ మెసెంజర్ కానీ, ఇలాంటి వాటిల్లో కూడా మనం కాల్ టు యాక్షన్స్ అనేది యాడ్ చేయొచ్చు. వితౌట్ కాల్ టు యాక్షన్ నథింగ్ కెన్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఏమీ అడగకుండా, మధ్యలో మాట్లాడకుండా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకెలా అనిపిస్తుంది? బోరింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది బోరింగ్. బోరింగ్‌గా బోరింగ్‌గా అనిపిస్తుంది. అన్నింటి బోరింగ్ అని అంటారు.
ఫస్ట్ బోరింగ్ నార్మల్ అనిపిస్తుంది. టైంలో బోరింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏమనిపిస్తుంది అంటే ఏదైతే కాల్ టు యాక్షన్ ఉందో అది నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ కమ్యూనికేట్ అవుతూ చెప్తున్నా. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇంపాక్ట్ వస్తుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, రిజల్ట్ తెలుస్తుంది. అంటే మీకు నిజంగా అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. నేను బాగా చెప్తున్నానా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఓకే? అది ఇంపార్టెంట్. మీరు ఏం చేసినా సరే కాల్ టు యాక్షన్ అనేది ఇంపార్టెంట్. అది మీరు ఫేస్‌బుక్‌లో నార్మల్‌గా ఆర్గానిక్‌గా చేస్తారా, ఇనార్గానిక్‌గా చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ కాల్ టు యాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే? నెక్స్ట్ గివ్ మీ సెకండ్. వాట్ విల్ మై ఆడియన్స్ సీ? ఏంటి మీ ఆడియన్స్ ఏం చూడాలి అని అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్, ఏ వీడియో యాడ్ షోయింగ్ న్యూ క్లాతింగ్ డిజైన్స్ విత్ సైన్ అప్ బటన్. ఇక్కడ ఏమేమి వచ్చాయి ఎగ్జాంపుల్లో నాకు చెప్పండి. వీడియో వచ్చింది, క్లాతింగ్ యొక్క డిజైన్, వీడియో 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 అంటే యాడ్ కాపీ న్యూ వచ్చింది. క్లాత్ నెక్స్ట్ డిజైన్, న్యూ క్లాత్ డిజైన్స్ వచ్చింది, న్యూ క్లాతింగ్ డిజైన్ అంటే ఒక డిస్క్రిప్షన్ వచ్చింది. నెక్స్ట్ టాప్ లో కాల్ టు యాక్షన్ వచ్చింది, కాల్ టు యాక్షన్. వెరీ Top. గుడ్. కాల్ టు యాక్షన్ వచ్చింది. వెరీ గుడ్, 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 సూపర్. కాల్ టు యాక్షన్ అనేది కూడా వచ్చింది. అవునా? సేమ్ లైక్ దట్. సింపుల్ సమ్మరీ. సో ఇప్పుడు ఏదైతే నేను మీకు క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ ఇవి చెప్పానో అది మీకు జస్ట్ ఒక సింపుల్ వేలో చెప్తున్నాను, క్లియర్గా వినండి. క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ కాపీ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ కాపీ లెవెల్. ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్లో వై అంటే ఎందుకు యాడ్ రన్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ యాడ్ సెట్ లెవెల్లో ఎవరికి యాడ్ రన్ చేస్తున్నారు, ఏ లొకేషన్లో యాడ్ రన్ చేస్తున్నారు, ఎప్పుడు యాడ్ రన్ చేస్తున్నారు, ఎప్పుడు యాడ్ ఆపేస్తున్నారు. థర్డ్ లెవెల్లో యాడ్ రన్ చేయడానికి ఏమి యూజ్ చేస్తున్నారు, వీడియోనా, ఫోటోనా, కరోజల్సా, కలెక్షన్సా. ఇక్కడి వరకు అందరికీ క్లియరా? ఎస్ మ్యామ్. క్లియర్, ఎస్ మ్యామ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ మ్యామ్. ఫేస్బుక్ యాడ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది యాడ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది యాడ్ ఆబ్జెక్టివ్స్. యాడ్ ఆబ్జెక్టివ్స్ ఎన్నని చెప్పాను? 6 టైప్స్. వెరీ గుడ్. అంటే ఇక్కడ స్క్రీన్ లో కనిపించి 3 టైప్స్ అని చెప్తారేమో అనుకున్నా నేను. 6 టైప్స్. ఆ 6 టైప్స్ అనేది ఈ 3 వేస్ లో వస్తుందన్నమాట. ఫస్ట్ ఫేస్బుక్ ఆబ్జెక్టివ్స్ ఇన్ మెయిన్ 3 మెయిన్ కేటగిరీస్. సో 3 మెయిన్ కేటగిరీస్ గా డివైడ్ చేసాము. ఫస్ట్ ది అవేర్నెస్ ఆబ్జెక్టివ్, సెకండ్ ది కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్, థర్డ్ ది కన్వర్షన్ ఆబ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అవేర్నెస్ ఆబ్జెక్టివ్ లో ఏమొస్తుంది అనేది చూద్దాం. అవేర్నెస్ ఆబ్జెక్టివ్స్ బిజినెస్ ని మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సంయుక్త గారికి మనం ఏం చెప్పాము, తన బిజినెస్ అనేది కొత్తగా ఒక బొటిక్ స్టార్ట్ చేశారు. ఓకే, ఆ బొటిక్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి సాయి కుమారికి తెలియాలి, లేదా హేమలతకు తెలియాలి, శశికళకు తెలియాలి, శ్రవంతికి తెలియాలి అని అనుకున్నప్పుడు బ్రాండ్ విజిబిలిటీ, రికగ్నైజేషన్, రీచ్. ఐఎమ్ రిపీటింగ్. అవేర్నెస్ ఆబ్జెక్టివ్ అనేది మీరు ఏ టైప్ ఆఫ్ క్లయింట్కి యూజ్ చేస్తారు అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, స్టార్టప్స్కి, ఎవరైతే వాళ్ళ బిజినెస్ ఉంది అని పక్క వాళ్ళకి తెలియాలి అని అనుకుంటున్నారు, లేదా మార్కెట్లో తెలియాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అవేర్నెస్ ఆబ్జెక్టివ్ యూజ్ చేస్తారు. ఈ పాయింట్ అర్థమైందా? ఎస్ మ్యామ్. అర్థమైంది. షోరా? అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. బ్రాండ్ అవేర్నెస్. అవేర్నెస్ క్యాంపెయిన్లో 2 టైప్స్ ఆఫ్ అవేర్నెసెస్ ఉంటాయన్నమాట. అంటే 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అనుకోండి. బ్రాండ్ అవేర్నెస్, రీచ్. బ్రాండ్ అవేర్నెస్ అంటే బిజినెస్ గురించి పీపుల్కి ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడు సంయుక్త గారి బిజినెస్ అనేది మనందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి న్యూ కోర్స్ లాంచ్. అంటే ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ యాడ్స్ కానీ, లేదా ఒక గూగుల్ యాడ్స్ కానీ,
వెబ్సైట్ డిజైనింగ్ కానీ లాంచ్ చేస్తున్నాను అనుకోండి. ఆ లాంచ్ చేస్తున్నప్పుడు అది పీపుల్కి తెలియడం కోసం, మార్కెట్లో తెలియడం కోసం నేను బ్రాండ్ అవేర్నెస్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీచ్, యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్కి యాడ్ చూపించడం, లోకల్ స్టోర్ ప్రమోషన్స్, ఈవెంట్ పబ్లిసిటీ. అంటే ఎక్కడైనా ఈవెంట్స్ జరిగితే అక్కడ ఈవెంట్కి వెళ్ళి నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. ఏంటి ఒకసారి వస్తారా? స్టూల్ తీసిమ్మను. బాగా వెయిట్ చాలా ఎక్కువసేపు అయిపోయింది కదా, 2 hours అవుతుంది. చిన్న స్టూల్ ఇస్తావా? సో ఏదైనా మీరు ఒక ఈవెంట్ ఉంది లేదా ఒక ఈవెంట్ అంటే మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఓకే డన్. బాగా హైట్ అయింది. ఓకే ఓకే. సో ఏదైనా ఒక ఈవెంట్ పిల్లో పెట్టుకోండి మ్యామ్. పిల్లో కాదు వెనకాల పిల్లో ఓకే, పెట్టుకోండి. అంటే హైట్ అయిపోయింది బాగా, టేబుల్ హైట్ అయిపోయింది అనమాట. అందువల్ల బెడ్ మీద చాలాసేపు అయింది కదా కూర్చోవాలంటే ఒకే బాగుంటుంది. యాంగిల్లో ఉన్నప్పుడు. అండర్స్టాండ్ మ్యామ్. ఒకే యాంగిల్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. ఓకే నెక్స్ట్, యాజ్ మెనీ పీపుల్ యాజ్ పీపుల్కి యాడ్ చూపించడం. సో ఇప్పుడు సంయుక్త గారి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి చూపించాలి అని అనుకున్నప్పుడు నేను బ్రాండ్ అవేర్నెస్ ఆ రీచ్ ఆబ్జెక్టివ్ అనేది నేను యూజ్ చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఈజీగానే ఉంటుంది. ఒకటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ క్లయింట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళకి యాడ్ రన్ కావాలని. సో వాళ్ళకి చేయాల్సిన బిజినెస్ యాడ్ ఆబ్జెక్టివ్ యాడ్ సర్వీస్ ఏంటి? బ్రాండ్ అవేర్నెస్ మ్యామ్. అవేర్నెస్ బ్రాండ్ ఆబ్జెక్టివ్. అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఆ బ్రాండ్ అవేర్నెస్ ఆబ్జెక్టివ్ యూజ్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? పీపుల్ కి వాళ్ళ రీచ్ బిజినెస్ ప్రమోట్ అవుతుంది. రీచ్ ఎక్కువ వెళ్తుంది. వాళ్ళ పీపుల్ కి, అంటే వాళ్ళ బిజినెస్ ఉంది మార్కెట్ లో, ఒక Promotion. కొత్త బిజినెస్ ఉంది అనేది అవతల పర్సన్ కి తెలుస్తుంది, తెలుస్తుంది. వాళ్ళకి మంచి రీచ్ అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇది బిజినెస్. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే నెక్స్ట్ వెళ్దాం. ఓకే, కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? అవేర్నెస్ ఆబ్జెక్టివ్. సెకండ్ కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్. కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్. ఓకే, సో గోల్ ఏంటి అంటే పీపుల్ని ఎంగేజ్ చేయడం, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. పీపుల్ని ఎంగేజ్ చేయడం, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్లో. అంటే ఏంటి? కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్లో మనం ఏం చెప్పుకున్నాం? యాడ్ స్ట్రక్చర్లో చెప్పండి. యాడ్ స్ట్రక్చర్లో ఏం చెప్పుకున్నాం? వీడియో బుక్ తిరిగేస్తున్నారా? యాడ్ స్ట్రక్చర్లో ఏం చెప్పుకున్నాం? వీడియో షోయింగ్ న్యూ క్లోతింగ్. యాడ్ స్ట్రక్చర్లో కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్ కోసం ఏం చెప్పుకున్నాం? చెప్పండి. ఎవరికి కనిపించాలి, ఎక్కడ కనిపించాలి, ఎంతకాలం కనిపించాలి? ఐడియా ఉందా? ఐడియా ఉందా? సో అది నెక్స్ట్, సూటబుల్ ఫర్ మిడిల్ స్టేజ్ ఆఫ్ ఫనల్ పీపుల్ హూ మే కన్సిడర్ యువర్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు నేనున్నాను ఒక ఫ్రీలాన్సర్గా, ఒక ఎఫిలియేట్ మార్కెటర్గా ఉన్నాను. సో ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది స్టూడెంట్స్కి అవసరం ఉంటుంది, హౌస్ వైఫ్కి అవసరం ఉంటుంది, బిజినెస్ పర్సన్స్కి అవసరం ఉంటుంది. ఇలా ఎవరికి అవసరమో వాళ్ళని మాత్రమే నేను కనెక్ట్ చేస్తాను. సో ఎవరికి కనిపించాలి అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడు అర్థమైందా? శ్రవంతి గారు, ఎవరిని స్వరూప కన్సిడర్ గారు, చేస్తాము అని. ఎవరు కనపడాలి. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇది మనకి, అందుకే మనం ఏం నేర్చుకున్నా సరే
వేరే ఒక పాయింట్తో మనం కనెక్టివిటీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంతకీ రికార్డింగ్ అవుతుందా? అవుతుంది. ఎస్ అవుతుంది మ్యామ్. ఇప్పుడు డౌట్ వచ్చింది నాకు 14 పేజెస్ తర్వాత. ఓకే. కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్ లో అవుతుంది కదా? అవుతుంది మ్యామ్. ఎస్ మ్యామ్ అవుతుంది. ఓకే. కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాల్స్, లీడ్ జనరేషన్. ఏంటవి? రిపీట్. ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాల్స్, లీడ్ జనరేషన్. ఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాల్స్, యాప్ ఇన్స్టాల్స్, లీడ్ జనరేషన్. యాప్ ఇవి ఇన్స్టాల్స్, చాలా లీడ్ ఇంపార్టెంట్, జనరేషన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ట్రాఫిక్ 1 మినిట్. ఓకే. ట్రాఫిక్ ఏంటి అంటే వెబ్సైట్, ల్యాండింగ్ పేజ్, బ్లాగ్, యాప్కి పీపుల్ని గ్రాప్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం, వాళ్ళకి ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేసాం అనుకోండి. ఆ వెబ్సైట్ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తున్నారా, యూట్యూబ్ నుంచి వచ్చి చూస్తున్నారా, లేదా వాట్సాప్ నుంచి వచ్చి చూస్తున్నారా, అసలు ల్యాండింగ్ పేజ్ మనం ఏం క్రియేట్ చేస్తాము, లేదా మనకేమైనా బిజినెస్ ఉండి ఒక అప్లికేషన్ ఏదైనా పెడితే ఆ అప్లికేషన్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారా, సో ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ట్రాఫిక్ యాడ్ అనేది మనం సర్వీస్ చేయొచ్చు. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఎంగేజ్మెంట్, లైక్స్, కమెంట్స్, షేర్స్, ఈవెంట్, రెస్పాన్సెస్, పేజ్ ఫాలోస్. ఓకే. సో ఎవరికైనా అంటే మీ క్లయింట్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శశికళ ఆల్రెడీ తన బిజినెస్ రన్ అవుతున్న బిజినెస్, కానీ తనకి ఏంటి అంటే గ్రోత్ రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు, తన పేజ్ అనేది అంటే తన బ్రాండింగ్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. సో తనకి ఏంటి అంటే తన మార్కెట్లో ఆల్రెడీ రన్ అవుతుంది, కానీ తనకి మంచిగా ఎంగేజ్మెంట్ అనేది రావట్లేదు. అంటే తన బిజినెస్కి సంబంధించిన కంటెంట్కి సంబంధించి ఏమీ లైక్స్ రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు, ఫాలోవర్స్ రావట్లేదు. సో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. అంటే యూ హ్యావ్ టు డూ ఎంగేజ్మెంట్ యాడ్ సర్వీస్. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మ్యామ్. క్లియర్ అవుతుందా? No కనెక్ట్ doubts. చేస్తాను, అందుకే మన వాళ్ళని Yeah, మాత్రమే clear. నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్స్. మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ప్లీజ్ కోఆపరేట్. ఇన్ కేస్ మీటింగ్ ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ తో రీజాయిన్ అవ్వండి. ఓకేనా? మళ్ళీ వేరే టైం అంటే అవ్వదు, Yes, ma'am. అందుకని. ఓకేనా? ఓకే. యాప్ ఇన్స్టాల్స్, మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేయడానికి ప్రమోట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు స్పాన్సర్డ్ యాడ్స్ అలా వస్తూ ఉంటాయి, లేదా బిఎన్ యాప్ కానీ, ఇన్షాట్ యాప్ కానీ, క్యాప్ కట్ కానీ, మీరు ఏదైనా వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు, అలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీకు గేమ్స్కి సంబంధించిన స్పాన్సర్డ్ యాడ్స్ వస్తూ ఉంటాయి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని. ఐడియా ఉందా? Yes, ma'am. అరే Yes, మనం ma'am. యూట్యూబ్ చూస్తున్నప్పుడు Yes, ma'am. కూడా మనకి అవును. మధ్య మధ్యలో ఇప్పుడు ఏఐకి సంబంధించిన చాలా అప్లికేషన్స్, ఇది డౌన్లోడ్ చేసుకోండి, అది డౌన్లోడ్ చేసుకోండి, ఓలా Yes, అప్లికేషన్స్ కానీ వస్తున్నాయి. అర్థమైందా? వస్తుంది Chat మ్యామ్. GPT. అఫిలియేటింగ్ మనకి కూడా ఇదే వస్తుంది చాట్ మ్యామ్. జీపీటీ లేకపోతే చాట్ జీపీటీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని వస్తుంది. లేదా ఫ్రూట్స్ కట్టర్ ఒక గేమ్ ఉంటుంది, ఫ్రూట్ కట్టర్ ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అవునా? చేసుకోవడానికి ఊరికే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అవునా? సో దిస్ ఇస్ కాల్డ్ యాప్ ఇన్స్టాల్స్ యాడ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లీడ్ జనరేషన్ మనకి బాగా యూజ్ అవుతుంది. లీడ్ జనరేషన్. సో లీడ్ జనరేషన్ అనేది ఏంటి అంటే డైరెక్ట్ గా ఫేస్బుక్ లో ఒక ఫామ్ ని ఫిల్ చేయడానికి లీడ్ యాడ్ అంటాం. దీన్ని ఏమంటాం? Lead ad. లీడ్ యాడ్ అంటాం. సో డైరెక్ట్ గా ఫేస్బుక్ లో ఫామ్ ఫిల్ చేయడం, వాళ్ళ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్ కలెక్ట్ చేయడం. అంటే వాళ్ళు మనకి ఏమైనా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే దెన్ మనము వాళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడడం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి యాడ్ రన్ చేస్తున్నారు అనుకోండి. ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మీరు యాడ్ రన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ టైంలో అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి అంటే స్టార్టింగ్ డే పెడతారు, ఎండింగ్ డే అనేది సెట్ చేసి పెట్టేస్తారు. ఈ లోపు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా యాడ్ చూసి వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయడం కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం ఫోన్ చేసి మాట్లాడడం. ఇలా మీరు స్కూల్ అడ్మిషన్ కోసం కాల్ చేశారు, ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు కదండి, సో అందుకనే మేము కాంటాక్ట్ అయ్యాం. ఫర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు
డూ యాడ్ సర్వీస్ ఆఫ్ లీడ్ జనరేషన్. ఇక్కడ వరకు క్లియరా? ఎస్ మ్యామ్. ఓకే. లాస్ట్ వన్ కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్. సారీ, కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్కి దేనికి యూజ్ అవుతుంది, ఎలాంటి విషయంలో యూజ్ అవుతుంది అనేది జస్ట్ ఒక మీకు నోట్ పాయింట్ అనేది యాడ్ చేసాను చూడండి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, లీడ్స్ కలెక్ట్ చేయాలి, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్స్ యూజ్ చేస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, లీడ్స్ కలెక్ట్ చేయాలి, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాల్, లీడ్ జనరేషన్, ఈ 4 టైప్స్ యూజ్ చేస్తాం. ఇది అర్థమైందా? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఎస్ మ్యామ్. ఓకే. నెక్స్ట్ వన్ కన్వర్షన్ ఆబ్జెక్టివ్స్. లాస్ట్ ఆబ్జెక్టివ్ ఇది. సో దీంట్లో మ్యాక్సిమం మనకి ఏంటి వస్తుందంటే సేల్స్ వస్తుంది. ఆల్మోస్ట్ మనం 5 ఆబ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం 5 ఆబ్జెక్టివ్స్? మే ఐ నో? అవేర్నెస్, కన్సిడరేషన్, అవేర్నెస్, ట్రాఫిక్, లీడ్స్, ఎంగేజ్మెంట్, సేల్స్, యాప్ ఇన్స్టాల్. యాప్ ఇన్స్టాల్స్, లీడ్ జనరేషన్, ఎంగేజ్మెంట్. వెరీ గుడ్. అవేర్నెస్ చెప్పాము, లీడ్ జనరేషన్ చెప్పాము, ట్రాఫిక్ చెప్పాము, ఎంగేజ్మెంట్ చెప్పాము, యాప్ ఇన్స్టాల్ చెప్పాము. లాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? అయిపోయిన తర్వాత పప్పు తీస్తాను, తర్వాత పెట్టి తినిపిస్తాను. లాస్ట్ నాకు కూడా తినిపిస్తారా? మ్యూట్ లో లేదు. ఓకే. లాస్ట్ yes, ఆబ్జెక్టివ్ fine. ఏంటి అంటే సేల్స్ ఆబ్జెక్టివ్. ఈ సేల్స్ ఆబ్జెక్టివ్ అనేది చాలా మేజర్ గా ఉంటుంది. ఎవరికి కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు ఏదైనా ఒక మింత్రా యాడ్స్ కానీ, పర్పుల్ యాడ్స్ కానీ మనకు వచ్చినప్పుడు అక్కడ మీకు బై నవ్, సైన్ అప్, యాడ్ టు కార్ట్ అని వస్తుంది. ఐడియా ఉందా? Yes, ma'am. ఐడియా ఉందా? Mm. ఎస్. లాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కన్వర్షన్ ఆబ్జెక్టివ్స్. గోల్ సేల్స్, పర్చేస్, రిజిస్ట్రేషన్, స్ట్రాంగ్ యాక్షన్. స్ట్రాంగ్ యాక్షన్ నథింగ్ బట్ ఏంటి? స్ట్రాంగ్ యాక్షన్ కాల్ టు యాక్షన్స్ అంటే సైన్ అప్, బై నవ్వా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజా, ఇన్స్టాగ్రామ్ డిఎమ్మా, ఇవి స్ట్రాంగ్ యాక్షన్స్ అన్నమాట. వాళ్ళు ఏం కొనాలనుకుంటున్నారు, యాడ్ టు కార్ట్ చేయాలనుకుంటున్నారా? అమ్మా ఆ స్టూల్ ఇచ్చి. హరిసారి కాస్త రమ్మని కదా సాయం చేద్దాం. ఎవరు అక్క? ఏ పరిపాటు కన్వర్షన్ ఏ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తుంది, మ్యూట్ పెట్టుకోండి. మీటింగ్ ఎండ్ అయితే సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. ఒక 10 minutes ఉంటుంది అంతే, ఎండ్ చేద్దాం. కన్వర్షన్ ఇది చెప్పేసామా? గోల్ సూటబుల్ ఫర్ అయిపోయిందా? లేదు మేడం. లేదా? గోల్ అంటే లేదు, సేల్స్, ma'am. పర్చేస్, Goal అయిపోయింది. రిజిస్ట్రేషన్, స్ట్రాంగ్ యాక్షన్. సూటబుల్ ఫర్ బిజినెస్ కి రెవెన్యూ జనరేట్ చేయడానికి. గివ్ మీ సెకండ్ నాన్న. సూటబుల్ ఫర్ బిజినెస్ కి రెవెన్యూ జనరేట్ చేయడానికి. కన్వర్షన్ వెబ్సైట్ లో స్పెసిఫిక్ యాక్షన్, పర్చేస్, సైన్ అప్, యాడ్ టు కార్ట్. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ యాక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో కన్వర్షన్ ఏంటి అంటే వెబ్సైట్ లో స్పెసిఫిక్ యాక్షన్, పర్చేస్ చేయడం, సైన్ అప్ చేయడం, యాడ్ టు కార్ట్. నెక్స్ట్ క్యాటలాగ్ సేల్స్, ఈ కామర్స్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా ప్రమోట్ చేయడం. స్టోర్ ట్రాఫిక్, ఫిజికల్ స్టోర్ కి పీపుల్ ని అట్రాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంయుక్త గారు ఒక బొటిక్ అనేది ఆఫ్లైన్ లో స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం కదా. సో తన బిజినెస్ కి మనము లోకల్ గా ఉన్న కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి సేల్స్ అనే ఆబ్జెక్టివ్ ని మనం యూజ్ చేసి
చేయొచ్చు. అంటే ఇప్పుడు బెంగుళూరులో ఒక ప్లేస్‌లో ఈ బిజినెస్ ఓపెన్ అయింది. ఈ బొటిక్ ఓపెన్ అయింది. ఎవరికైతే మంచి క్వాలిటీ కలెక్షన్ లేదా మంచి కాటన్ డ్రెసెస్ కావాలి అని అనుకుంటున్నారో దెన్ కాంటాక్ట్ us ఫర్ ఫ్లాష్ సేల్. ఇలాంటివి మనం యూజ్ చేయాలి. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ మ్యామ్, క్లియర్. ఇంకొకసారి క్లియరా? చెప్పరా మ్యామ్? అండర్స్టాండ్ మ్యామ్. ఎవరు డౌట్ అడుగుతున్నారు? అనుష గారు మళ్ళీ రిపీట్ చేయనా? ఇంకొకసారి చెప్పరా? ఓకే. ఓకే. ఒకసారి చెప్తున్నాను చూడండి. ఓకే. కన్వర్షన్స్ వెబ్‌సైట్‌లో స్పెసిఫిక్ యాక్షన్ పర్చేస్, సైన్ అప్, యాడ్ టు కార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మింత్రా కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ మీకు యాడ్స్‌లో చూపిస్తాయి కదా ప్రొడక్ట్స్. ఇప్పుడు చూడండి మింత్రా సేల్, అజియో సేల్, బిగ్ బిలియన్ సేల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిస్తున్నప్పుడు మాది ఊడిపోయింది. చూపిస్తున్నప్పుడు మీకు అక్కడ యాడ్ టు కార్ట్ అని వచ్చేస్తుంది డైరెక్ట్‌గా. పర్చేస్ అని వస్తుంది. సో, అక్కడ మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా మనకు అక్కడ ఏదైతే యాడ్ చూపిస్తుందో అక్కడి నుంచి మనం కొనేసుకోవచ్చనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ యాక్షన్. అక్కడ కన్వర్షన్ జరిగిపోతుందనమాట. వాళ్ళు అక్కడ ప్రొడక్ట్ చూపించారు. మనం కొనేసాం. సో, ఇట్స్ స్కేల్ ఖతం దుకాన్ బంద్. నెక్స్ట్ క్యాటలాగ్ సేల్స్. ఈ కామర్స్ ప్రొడక్ట్స్‌ని డైరెక్ట్‌గా ప్రమోట్ చేయడం. సో, ఇప్పుడు సంయుక్త గారి ప్రొడక్ట్స్ ఏంటి అంటే సారీస్, జ్యువెలరీ సంథింగ్ అలా అనుకున్నప్పుడు ఇలా మా బిజినెస్‌లో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయనేది వాళ్ళు మనకి క్యాటలాగ్స్ ఇస్తూ చూపిస్తారు. సో థాట్ మనం ఏ క్యాటలాగ్ ఓపెన్ చేసి ఏ ప్రొడక్ట్స్ కావాలి, ఏ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ స్టోర్ ట్రాఫిక్. ఫిజికల్ స్టోర్‌ని, పీపుల్‌ని లేదు కదా ఇంకా. ఇక్కడి వరకే కదా వచ్చాము. వీక్ ఎగ్జామ్. ఎస్ మ్యామ్. అవును మ్యామ్. ఓకే. 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 సో కన్వర్షన్ ఆబ్జెక్టివ్స్ అంటే లాస్ట్ ఆబ్జెక్టివ్ అనేది మనకి ప్రాపర్‌గా ఎప్పుడు యూజ్ చేస్తాం? డైరెక్ట్‌గా సేల్స్, ఫైనల్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు. మనం చెప్పుకున్నాం కదా మింత్రా కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ జరుగుతున్నప్పుడు మనకి బై నౌ అని కానీ వెన్ టు యూజ్ డైరెక్ట్‌గా సేల్స్, ఫైనల్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు మనం యూజ్ చేస్తామన్నమాట సేల్స్. నెక్స్ట్ క్విక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ప్రాపర్‌గా వినండి. ఎగ్జాంపుల్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రమోట్ చేస్తున్నాను అనుకోండి. అవేర్‌నెస్ ఆబ్జెక్టివ్ అయితే ఎలా చేస్తాము? కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్ అయితే ఎలా చేస్తాము? కన్వర్షన్ ఆబ్జెక్టివ్ అయితే ఎలా చేస్తాం అనేది చెప్తున్నాను. అవేర్‌నెస్ ఆబ్జెక్టివ్ అయితే బ్రాండ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తాము. పీపుల్‌కి నేను ఎక్కడున్నాను, నా కోర్స్ ఏంటి అనేది చెప్తాను. కన్సిడరేషన్ ఆబ్జెక్టివ్‌లో లీడ్ జనరేషన్ యూజ్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం. థర్డ్ ఏంటి అంటే కన్వర్షన్ యూజ్ చేస్తాము. ల్యాండింగ్ పేజ్‌కి తీసుకువెళ్తాము. పేమెంట్, ఎన్రోల్మెంట్ కంప్లీట్ చేయడం. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడి వరకు క్లారిటీగా ఉందా? ఎస్ మ్యామ్. క్లియరా? ఎస్ మ్యామ్. రికార్డింగ్ వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ట్రై టు అండర్స్టాండ్, కంపేర్ విత్ ఎంటైర్ థియరీ పార్ట్ అండ్ దిస్ థియరీ పార్ట్, దెన్ యూ విల్ గెట్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను రికార్డింగ్ ఇచ్చిన తర్వాత దెన్ ఒకసారి ట్రై టు రీక్యాప్ ఆర్ రిపీట్, దెన్ యూ విల్ గెట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక మేజర్ టాపిక్ మీకు చెప్తాను. డిఫరెన్సెస్ బిట్వీన్ SMO, SMM. SMO అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, SMM అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. SMO అనేది ఆర్గానిక్ వే, SMM అనేది పెయిడ్ అంటే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇలాంటివన్నీ కూడా SMMకి వస్తాయి. SMO అనేది బ్రాండ్ విజిబిలిటీ, ఆడియన్స్ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ బిల్డింగ్. అంటే మనం మ్యాక్సిమం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రీగా రీల్స్ పెట్టడం కానీ ఇదంతా కూడా ఆర్గానిక్ వే అంటారు. SMM అనేది లీడ్స్, కన్వర్జేషన్స్, ఫాస్ట్ బిజినెస్ గ్రోత్. అంటే మనం ఎవరికి రీచ్ అవ్వాలి, ఫాస్ట్ అండ్ షార్ట్ టర్మ్. Ads రావాలి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. లేదా? ఓకే. స్లో లాంగ్ టర్మ్ రిజల్ట్ అనేది SMO. అంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ పోస్ట్ చేయాలి, అది రీల్ వైరల్ అవ్వాలి, అప్పుడు కదా మనకి క్లయింట్స్ రావాలి.
అదే ఎస్ఎంఎం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా గూగుల్ యాడ్స్ ద్వారా మనం ఎవరికి కావాలో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు, ఎంతమంది ఆడియన్స్ రావాలి, ఎన్ని రోజులు యాడ్ రన్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ఎంఓ అండ్ ఎస్ఎంఎం సెకండ్ పార్ట్ ఇది. సో ఎస్ఎంఓ అనేది ఫ్రీ వెరీ లో కాస్ట్, ఎస్ఎంఎం అనేది రిక్వైర్స్ అడ్వర్టైజింగ్ బడ్జెట్. అంటే మన సెటం బడ్జెట్ అనేది ఎలా ఎన్ని టైప్స్ అని చెప్పాను మనం అనుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ బడ్జెట్. 2 types, madam. ఏంటది? Daily budget, lifetime budget. సూపర్ మా డైలీ బడ్జెట్, లైఫ్ టైం బడ్జెట్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఎంఓ అనేది ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, హ్యాష్ ట్యాగ్స్. ఎస్ఎంఎం అనేది ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, స్పాన్సర్డ్ యాడ్స్ చెప్పాను కదా ఇప్పుడు. సో అవన్నీ కూడా మనకి ఎస్ఎంఎంలో వస్తాయి. నెక్స్ట్ ఎస్ఎంఓ అనేది లిమిటెడ్ డిపెండ్స్ ఆన్ ఆర్గానిక్ రీచ్, ఎస్ఎంఎం అనేది వైడ్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ టార్గెటింగ్. ఎవరికి రీచ్ అవ్వాలి, ఎంతమందికి రీచ్ అవ్వాలి, ఎలాంటి పీపుల్కి రీచ్ అవ్వాలి అనేది ఇక్కడ రీచ్ అవుతుంది. నెక్స్ట్ లిమిటెడ్ కంట్రోల్ ఆన్ హూ సీస్ యువర్ కంటెంట్. ఇప్పుడు నా ఫేస్బుక్ యాడ్స్ ట్రైనింగ్ అనేది నేను ఎవరికి కనిపించాలి అనేది మాత్రమే నేను డిసైడ్ చేయగలను, అంటే నా టీంకి మాత్రమే నేను డిసైడ్ చేస్తున్నాను. ఓకే, సో హూ సీస్ యువర్ కంటెంట్, ఇప్పుడు నా కంటెంట్ అనేది నేను మీకే కనిపించాలనేది నేను డిసైడ్ చేసుకుంటున్నాను. బట్ అది కొంతవరకే. నేను ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి పబ్లిక్లో పెడితే అక్కడ లిమిట్ ఏమి ఉండదు, ఎవరైనా చూస్తారు. అదే ఎస్ఎంఎం అనేది ఫుల్ కంట్రోల్ విత్ ఆడియన్స్, టార్గెటింగ్, ఏజ్, లొకేషన్, ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇదే వీడియో మీకు నేను ప్రైవేట్గా అప్లోడ్ చేసిస్తే ఓన్లీ మీరు మాత్రమే చూడగలరు, మీకు మాత్రమే యాక్సెస్ వస్తుంది, రిమైనింగ్ వాళ్ళకి యాక్సెస్ రాదు. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. క్లియరా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో కొత్త వాళ్ళు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్తున్నానంటే, మేబీ ఇది మీకు ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు లేదా సెకండ్ క్లాస్ అవ్వచ్చు, బట్ మీరు ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ థియరీ పార్ట్, సెకండ్ ప్రాక్టికల్ పార్ట్స్ చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్. లేదా థియరీ పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ చూడండి, దెన్ మీకు ఆప్షన్స్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ కూడా ఇస్తాను, అది విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. అండ్ రికార్డెడ్ సాయి కుమారి టీం వాళ్ళు ఎవరైతే రికార్డెడ్ ట్రైనింగ్ వింటారో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ వాట్సాప్ మెసేజ్, ఓన్లీ ఫర్ సాయి కుమారి టీం. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సెషన్ ఎలా అనిపించింది? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బానే చెప్పానా? బాగా చెప్పారు మ్యామ్. మీరు ఇంకా Practical, మా as కోసం usual. టైం తీసుకొని చెప్పడం అర్థమైందా? ఎలా అనిపించింది? కల్పన గారు, మమత, కీర్తి, ప్రశాంతి, చాము, రెస్పాండ్ ఇన్ వాయిస్ మెసేజెస్. లేదండి, కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, కానీ లేదంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా మీరు అసలు ఈ 100%. టైంలో చెప్తారు, నేను షాక్ అయ్యానండి. ఈ రోజు మీరు అసలు మీటింగ్ ఉందంటే అసలు మేడం ఏంది అసలు ఇంత తొందరగా అని, యాక్చువల్లీ ఒక 15 days అనే టైం తీసుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ మరీ 2 daysకే అసలుకి ట్రైనింగ్ లో మీటింగ్ తీసుకుంటారు అనుకోలేదండి. ఇట్స్ ఓకే, వీ కెన్ హ్యాండిల్. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ మెసేజ్ మాత్రం నేను ఓపెన్ చేసి చూస్తే, నాట్ టు వరీ, మీరు ముందు చెప్పిన ట్రైనింగ్స్ అనేది ఒకసారి చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్. అండ్ నేను మీకు ప్రాక్టికల్ థియరీ రెండు కూడా మన గ్రూప్లో షేర్ చేస్తాను, ఒకసారి ఆ రెండు చూడండి. అప్పుడు ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పానో దెన్ యూ విల్ అండర్స్టాండ్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మే ఎండ్ ద సెషన్. మీకు ఎలా అనిపించింది, ఏం అర్థమైంది అనేది యూ కెన్ మెన్షన్ ఇన్ చాట్ బాక్స్ ఆర్ యూ కెన్ మెన్షన్ ఇన్ వాట్సాప్ మెసేజ్ ఆర్ టెలిగ్రామ్. ఓకే.